సార్ నమస్కారం సార్. సార్ బాబాయిని ఎవరు చంపారు అని చెప్పేసి టీడీపీ నుంచి జనసేన నుంచి ఎన్నో విమర్శలు మన జగన్మోహన్ రెడ్డి గారి పైన రావడం చూసాం. ఎన్నోసార్లు అడిగారు ముందు ఫస్ట్ బాబాయిని ఎవరు చంపారు చెప్పు అని చెప్పేసి. సో ఫైనల్గా ఆయన అయితే ఏదో కొద్దిగా రియాక్ట్ అయ్యారు దాని పట్ల. సో బాబాయిని మా చిన్నాని ఎవరు చంపారో మీ అందరికీ తెలిసిందే, చంపిన హంతకునికి ఎవరు మద్దతు తెలుపుతున్నారో కూడా అందరికి తెలిసిందే, నా ఇద్దరు చెల్లెళ్ళ వెనుక ఎవరున్నారో కూడా అందరికి తెలిసిందే అని చెప్పేసి అలా ఒక విధంగా అయితే ఆయన రియాక్ట్ అవ్వడం చూస్తున్నాం. మరి ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఉద్దేశంలో ఎవరు చంపారన్నారు సార్? ఆదిత్య గారు నమస్తే సార్. మీ ఉద్దేశంలో బాబాయిని ఎవరు చంపారు? మీరు మీడియా జర్నలిస్టే కదా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బాబాయి వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు? సో ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరి ఆరోపణలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైనే ఉన్నాయి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన సాదాసీదా ఆదిత్య కాదు, బాలకోటయ్య కాదు, ఒక ముఖ్యమంత్రి. బాబాయిని ఎవరు చంపారు అని తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు, తెలిసే ఉంటుంది. పోనీ చంపిన వాళ్ళు ఎవరో తీసుకురండి. నిన్న ఏమన్నాడు ఆయన? బాబాయిని ఎవరు చంపారో బాబాయికి తెలుసు, పైన ఉన్న దేవుడికి తెలుసు, మీ అందరికీ తెలుసు అన్నాడు. మరి వాళ్ళందరినీ మూసేయి, వాళ్ళందరికీ తెలుసుగా, సంతోషించు, మీ అందరికీ తెలుసు అన్నాడు. మీ అందరూ చేశారు అలా. ఇంతకంటే దుర్మార్గమైన ఉపన్యాసం ఇంకోటి ఉండదు. అది కూడా ఎందుకు చెప్పిండంటే, నిన్న ఆయన వెళ్ళింది కడప పార్లమెంటు నియోజకవర్గం, అది పొద్దుటూరు మీటింగ్. అంటే బాబాయి ఉన్న బాబాయి ఉన్న స్థలాలు అవి. మరి బాబాయ్ గురించి చెప్పాలిగా. ఓ పక్కేమో ఇద్దరు చెల్లెల్లో మా అన్నయ్య నాకు న్యాయం చేయలేదు, మా నాన్నగారిని చంపిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదు అని వాళ్ళు తోడబుట్టిన చెల్లెళ్ళే ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మొట్టమొదటి నుంచి బాబాయిని చంద్రబాబు నాయుడు చంపింది అన్నారు. ఆయన చేతికి ఒక కత్తి ఇచ్చారు, వాళ్ళ పేపర్లో ఫోటో వేశారు. మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి కదా బాబాయ్ హత్య కేసులో, మరి అరెస్ట్ చేయలేదుగా. చేయలేదు. సిబిఐ విచారణ చేసింది. సిబిఐ ఎవరిని అరెస్ట్ చేసింది? అవినాష్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ సంతోష్ రెడ్డి, ఎవడు ఆ రెడ్డి, ఈ రెడ్డి. చంపిన దస్తగిరి అక్కడే ఉండగా దస్తగిరి చెప్తున్నారు కదా పోసగుచ్చినట్టుగా. ఇంకా బాబాయిని ఎవరు చంపారు? బాబాయిని చంపింది బాబాయికి తెలుసంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి దిగొచ్చి చెప్పాలా నన్ను ఎవరు చంపారనని? దాన్ని గొడ్డలు వేట అన్నది ఎవరో, గుండెపోటు అన్నది ఎవరో. ఎలా ఉంది ఇది? ఈ ఉపన్యాసాలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలాగానే ఉందా? సరే బాబాయ్ కాబట్టి సరిపోయింది. రేపు పొద్దున ఆదిత్యాన్ని చంపుతారు, లేదా ఇంకోళ్ళని చంపుతారు. ఏంటి దీని విషయం? ఇంకో మాట కూడా మీరు గమనించండి. మా బాబాయిని చంపిన హంతకులు వెనక మా చెల్లెళ్ళు ఉన్నారంటుండు. మా బాబాయిని చంపిన వాళ్ళనికే మా ఇద్దరు చెల్లెలు ఉన్నారు అంటుండు. మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపినోడు ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడున్నాడు? ఎక్కడున్నా ఆదిత్య? నీ పక్కన ఉండవు. నీ పక్కనుండా? నీ బస్సులో తిరుగుతుందా? నీ సభల్లో పాల్గొంటుందా? ఆయన చెప్పాడు నేనే చంపానని. ఇంత దుర్మార్గమైన ఈ హత్య రాజకీయాలు అంటే మా బాబాయిని కాబట్టి మేము చంపుకున్నామయ్యా, మీకేంటి సంబంధం అన్నట్టుగానే ఉంది. బాబాయిని చంపిన వాళ్ళు ఎవరో తెలిస్తే పట్టుకోమని చెప్తాడు ఎవడైనా సరే ప్రజాస్వామ్యంలో. నిన్న ఇంకో మాట కూడా మాట్లాడారు. నీకు బ్రెజిల్ నుంచేసి విశాఖపట్నానికి 25,000 కిలోల కొకైన్ వచ్చింది. అది తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు వదిన గారి పిల్లలంట. మరి చంద్రబాబు నాయుడు గారు వదిన గారి పిల్లలైనా మరదల గారి పిల్లలైనా అరెస్ట్ చేయవా నువ్వు? మీరు ముఖ్యమంత్రి కదా. చంద్రబాబు నాయుడు గారు వదిన గారి పిల్లలు వదిలేయమన్నారేంటి రాష్ట్రపతిలో? చంద్రబాబు నాయుడు గారి వదిన గారి పిల్లలో, ఆయన పిల్లలో, లేదు నీ పిల్లలో, లేదు నువ్వో. అంటే ఇక్కడ విశాఖపట్నంలో ఎవడో ఒకడు ఆహ్వానిస్తేనే కదా కొకైన్ వచ్చేది. పెద్ద ఎవరు తాగాలి? జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు తాగుతారా? చంద్రబాబు నాయుడు గారి పిల్లలు తాగుతారా? మనం కదా తాగాల్సింది. మీరు గంజాయి పండిస్తున్నారు, బంతిపూల తోటలాగా, ఎర్రమందారాల తోటలాగా పంచుతున్నారు. గంజాయి ఎవడు తాగుతున్నాడు? ఆంధ్ర రాష్ట్రంలో ఈ దళిత బహుజన పిల్లలు అవుతున్నారు. ఈ బిడ్డలు దాగి నేరాలు చేస్తున్నారు, ఈ బిడ్డలు దాగి యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఈ బిడ్డలు దాగి చచ్చిపోతున్నారు.
ఎవరు అదుపు చేయాలి? మీరు ముఖ్యమంత్రి కాదా? ఆ కొకైన్ ఎలా వచ్చింది? ఇప్పటికి ఎవరిని అరెస్ట్ చేశారు? ఎందుకు వస్తుంది? బ్రెజిల్ నుంచి. అది చేపల వ్యాపారం, అది ఇలా టెక్నాలజీ తెస్తున్నారా ఏంటి? పెట్టుబడులు ఎటు కూడా రావట్లా. కొకైన్లు వస్తాయా ఆంధ్ర రాష్ట్రానికి? ఈ వ్యాపారాలు చేయడానికి ముఖ్యమంత్రి పదవులు కావాలా? అంటే ఇంత దుర్మార్గమైన, అంటే ఒక దుర్మార్గం జరుగుతుంటే రాష్ట్రం మీద అదేదో చిన్న విషయంలాగా వాళ్ళు తెచ్చారు. వీళ్ళు బాబాయిని వీళ్ళు చంపారు. 5 ఏళ్ళు అయింది బాబాయిని చంపి. సిబిఐ అనేది ఒక విచారణ చేస్తుంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్ళింది సిబిఐ. వెళ్ళి ఏం చేసింది? విశాఖపట్నం, కడప, కర్నూలు ఎస్పీ ఏం చెప్పాడు? మేము అరెస్ట్ చేయమని చెప్పేసి అని కాళ్ళు పైకెత్తిండు. ఎందుకు ఎత్తిండు? మీ ఎస్పీనే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎస్పీనే కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే ఇన్ని పచ్చి నిజాలు పెట్టుకొని ఇక మనం ఏది చెప్పినా కూడా ప్రజలు అంటారు. చెవుల్లో కాలీఫర్ పువ్వులు పెట్టవచ్చు, బంతి పువ్వులు పెట్టవచ్చు, మల్లె పువ్వులు పెట్టవచ్చు. ఏమనిపిస్తుంది? మీరు చెప్తారు ఎవరు చంపారు, దానికైనా మైకి పట్టుకొని చెప్పాలా ఎవరో తెలుసు అనేది. ఒక సిబిఐ సంస్థ ఉంది, విచారిస్తుంది. ఆ విచారణ దేనిలోనే అరెస్ట్ చేస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంది, అవినాష్ రెడ్డి అయితే అవినాష్ అరెస్ట్ చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి మనుషులు అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు. విచారణ సంస్థలు ఉంటాయి కదా ప్రజాస్వామ్యంలో. చూసుకుంటారండి గొడ్డలు పెట్టుకొని. ఇలా ఉంటుంది ముఖ్యమంత్రి గారి ధోరణి. అది కూడా ఏంటంటే అక్కడ ఆయన సమాధానం చెప్పకపోతే, బాబాయ్ గురించి మాట్లాడకపోతే, మీరు గమనించారో లేదు సభలో బాబాయ్ గురించి మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా నోరేళ్ళు పెట్టారు. చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో వైఎస్ వివేకానంద రెడ్డికి అంత బంధం ఉంది అక్కడ ప్రజలతో. ప్రతి అంశం కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నియోజకవర్గ సాధక బాధలన్నీ కూడా ఏనే చూస్తారంట. ఏనే అక్కడ ఎమ్మెల్యేగా ఉంటాడు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాడు. ముఖ్యమంత్రిగా ఆయన పని ఆయన చేసుకున్నా కూడా ఆ నియోజకవర్గానికి అటాచ్మెంట్గా ఉండేది వివేకానంద రెడ్డి గారే. కాబట్టి చెప్పకపోతే ఇబ్బంది అవుతుందని తన చెల్లెల మీద దాడి చేశాడు. ప్రతిపక్షాల మీద దాడి చేయలే. నా దృష్టిలో నా చెల్లెల్లో హంతకుల వెనక ఉన్నారు, హంతకులు చెప్పిన మాటే మాట్లాడిస్తున్నారు. ఏదైతే ఆయన పత్రిక ఉందో ఆ పత్రికలో వల్ల వేసే సూత్రాలే మాట్లాడాడు. అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గింది కాదు, రాష్ట్ర ప్రజలకైతే అర్థమవుతుంది. కాబట్టి నేరమే. మరి ఆ సిబిఐ ఏం చేస్తుందో, మరి ఎందుకు ఈ కాలయాపనలు జరుగుతున్నాయో, ఈ పిటిషన్లు ఏంటో హైకోర్టులకు వెళ్ళి నేరగాడికి పిటిషన్ ఏందండి, నేరగాడికి పిటిషన్లు ఏంటి, నేరగాళ్ళకి బెయిల్ ఏంటి, అసలు ఈ కథా కమామిషి ఏంటి, ఇది ఏమన్నా సినిమానా, 3 గంటలు ఆడే సినిమానా, లేదా ఇది పరిపాలన? ఈ విధమైన ఈ రోత రాజకీయం దుర్మార్గంగా ఉంది. నేను విన్నాను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన తీరు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉపన్యాసం కాదది. అది విచారణ సంస్థలు చేయాల్సిన పని. విచారణ సంస్థలకు అడ్డుపడకపోతే దాని పని అది చేసుకుంటుంది. మీరు విచారణ సంస్థలనే సాగనివ్వట్లా. ఈ మధ్య ఒక మాట వింటున్నాం, రేపు ఎన్నికల్లో కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా జైల్లోనే ఉంటాడు. శాశ్వతంగా జైల్లో ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటాడు. అంటే ఇది వాళ్ళ పందెం జరుగుతుంది అంతే తప్ప రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం అన్నట్టుగా కాదు. అందుకని ఈ యొక్క క్రతువు పరమ చండాలంగా ఉంది. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో, ఎలా చంపారో, ఎందుకు చంపారో పుంకాలుగా రాష్ట్ర ప్రజలకి తెలిసిపోయింది. ఇక దాని గురించి ఎవరు ఏది మాట్లాడినా ప్రజలు నమ్మరు. మల్లెపూలు తెల్లగా ఉంటాయి, ఆకాశం నల్లగా ఉంటుంది అన్నంత సత్యంగా తెలిసిపోయింది. వివేకానంద రెడ్డి గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు అని అన్నట్టుగా. కాబట్టి ముఖ్యమంత్రి హోదాకి తగిన మాటలు కాదు, ఇవన్నీ కూడా ప్రజలే అర్థం చేసుకోవాలి. ఏదేమైనా 5 ఏళ్ళు గడిచింది, ఒక మాయన మచ్చలా ఉంది. ఆయన కూతురు తిరుగుతూనే ఉంది ఎప్పటికీ. రేపు ఎన్నికల్లో కూడా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. మరి శిల్పారెడ్డి గారు కానీ సునీతారెడ్డి గారు కానీ రేపు రాజకీయంగా ఎలా నిర్ణయం తీసుకుంటారో తెలియదు.
ప్రజలు ఈ మొత్తం ఎపిసోడ్ని ఈ అంశాలను అయితే ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. సార్ అప్పుడు 2019 ఎలక్షన్స్ టైంలో ఈ వైఎస్ వివేక హత్య కేసు అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా హెల్ప్ చేసింది అధికారంలోకి రావడానికి. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్రస్తావించడం చూస్తున్నాం కదా, వివేక హత్య కేసు గత కొంతకాలంగా సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చూస్తున్నాం. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించుతుందా, మళ్ళీ ఎక్కించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా సార్? మీ ఒపీనియన్ ఏంటి? ఒక వివేకానందరెడ్డి హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే కాదు, అన్ని వైఫల్యాలు ఎన్నికల్లో పనిచేస్తాయి. ఓకే, అన్ని వైఫల్యాలు పనిచేస్తాయి. ప్రధానంగా రాయలసీమలో జరిగే ఎన్నికలు, ముఖ్యంగా పులివెందుల కడపలో జరిగే ఎన్నికల్లో మాత్రం వివేకానందరెడ్డి హత్య సంఘటన మాత్రం ప్రభావితం చేస్తుంది. ఆ ప్రాంతానికి సంబంధించిన రాయలసీమ నాయకులు కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంటారు. ఈ మధ్య మీరు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలవడు అనే ఒక మాట కూడా వస్తూ ఉంటుంటుంది. కడపలో కూడా అవినాష్ రెడ్డి గెలవడు అనే మాట వస్తుంది. ఎందుకంటే ఆ రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఒక న్యాయం జరగలేదనే బాధలో ఉన్నారు. అది ప్రభావితం చేపిస్తుంది. అదేమో ఆషామాషి విషయం కాదు. అసలు ఎన్నికల ప్రభావితం కూడా కాదు. నేను మాట్లాడేది ఏంటంటే ఒక పౌర సమాజం నుంచి కానీ లేదా ఉద్యమ శక్తులుగా బ్రోటల్ హత్య, క్రూరాతి క్రూరమైన హత్య జరిగితే ఆ హత్యని 5 ఏళ్ళుగా మనం ఇలా మాట్లాడుకోవటం అనేది ఒక చాలా ఒక నవ్వుల పాల్లాగా ఉంది. ఆ విచారణ సంస్థలు ఏం చేస్తాయి, లేదంటే అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ టామ్ అండ్ జెర్రీ ఆట ఏంటి, ఎంతకాలం ఈ ఆట, ఎంతకాలం ఈ ఆట? ఆఖరికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మాటల్లో రాజకీయ ప్రస్థానం అయిపోయింది. అంటే మళ్ళీ మీరన్నట్టుగా 2019లో ఆయన హత్య చేసి ప్రత్యర్థులు మా చిన్నాన్న చంపేశారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పేసి అట్టవాడుకున్నారు. ఇప్పుడేమో అసలు దాన్ని న్యాయమే చేయకుండా, హంతకులను పట్టుకోకుండా 5 ఏళ్ళు పరిపాలన అయిన తర్వాత హంతకులు వెనక ఉన్న వాళ్ళు మా చెల్లెమ్మలను కూడా వాడుకుంటున్నారు. అంటే ఇప్పటికీ కూడా ఆ సంఘటన మళ్ళీ రాజకీయంగా మలుపు తిప్పాలని చెప్పేసి అని ఆలోచన చేస్తున్న ఈ తీరు మాత్రం చాలా దుర్మార్గమైన తీరు. ప్రజలైతే దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఓకే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్పినా కూడా ఆయన చెప్తాడు అంతే. నీకు అబద్ధం కూడా అంత చక్కగా అబద్ధం ఆడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం ఆడటంలో చాలా చక్కనే అబద్ధం ఆడటం, అసలు అతుకు కూడా కనిపించదు. మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఏం చెప్పాడు? నేను లండన్లో ఉన్నప్పుడు నాకు తెలియకుండా పోలీసు వాళ్ళు చంద్రబాబుని ఎత్తుకుపోయారు. అంటే ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా ఓ ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని పోలీసులు ఎత్తుకుపోతారా? చూడండి అసలు తమాషా. అందుకని వీటన్నిటికి కూడా తప్పనిసరిగా ప్రాయశ్చిత్తపడే పరిస్థితి ఉంటుంది. ప్రజలు చాలా చైతన్యవంతంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మాట అయితే అసలు గట్టిగా చెప్తున్నాం. మేము రాష్ట్రంలో పాలన మారాలి అని అనటంలో కూడా ఇదే కోణం. ఇప్పుడు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇప్పుడు ఉంటూనే ఉంటాయి. ఒక ప్రభుత్వంలో ఎక్కువ ఉంటాయి, ఒక ప్రభుత్వంలో తక్కువ ఉంటాయి. ఆ కట్టాల్సిన ప్రాజెక్ట్ ఏదో కడతనే ఉంటుంటారు. 5 ఏళ్ళు కడతారు, 10 ఏళ్ళు కడతారు. ఆ నినాదాలు మోగుతూనే ఉంటుంటాయి. సంక్షేమ పథకాలు కూడా మీరు 3 ఏళ్ళు ఎత్తారు, ఇంకోటి 4 ఏళ్ళు ఎత్తారు, ఇంకోటి 5 ఏళ్ళు ఎత్తారు. కానీ ఈ నేర ప్రక్రియ, ఈ నేరాల ప్రక్రియ అనేది చాలా దుర్మార్గం. అది ఎవరైనా సరే, ఒక వివేకానంద రెడ్డి హత్యకే ఇన్ని ఎపిసోడ్లు, పిల్లేరు గంతలు ఉంటాయి. మరి ఇక రాష్ట్రంలో జరిగే మాలాంటి దళితులకు సంబంధించిన ఆ దారుణ మారణకాండలో ఏం న్యాయం జరుగుతుంది? ఏం న్యాయం జరుగుతుంది సార్? బిడ్డలందరూ ఏడవటం తప్ప. డాక్టర్ సుధాకర్ ఏమని న్యాయం జరిగింది? ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఏం న్యాయం జరిగింది? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన వాళ్ళు కనీసం 6కు మించిన వ్యక్తులు. ఒక వ్యక్తి మీద కేసు పెట్టారు, అనంతబాబు మీద. ఆయన కూడా బయటకు వచ్చేసి పార్టీలోనే ఇప్పటికీ కూడా ఎమ్మెల్సీగానే తిరుగుతున్నారు. ఈ కోణాన్ని మాత్రం ప్రజలు మాత్రం చాలా సీరియస్గా ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.